హాయ్ ఫ్రెండ్స్! చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో మీ ముందుకొచ్చేసాను. మలయాళంలో రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ అవ్వగానే సూరజ్‌ని చూపిస్తాడు. సూరజ్ ఒక కాలేజ్ స్టూడెంట్. అలాగే తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాగే అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు సూరజ్. అలాగే సూరజ్ వాళ్ళ ఫాదర్ రాజీవన్. సూరజ్ వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మదర్ అనుశ్రీ. తను హౌస్ వైఫ్. సీన్ కట్ చేస్తే సూరజ్ కాలేజ్ లో ఒక అమ్మాయి సూరజ్ దగ్గరికి వచ్చి తన ఫోన్ తీసుకొని తన వాట్సాప్ స్టేటస్ అంతా చెక్ చేస్తూ ఉంటుంది. సో ఆ స్టేటస్ చెక్ చేసి ఇంకా నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో టచ్ లోనే ఉన్నావు కదా అని అడిగితే అలా ఏమి లేదు, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతకు మించి ఏం లేదు అని చెప్తాడు సూరజ్. అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది తనతో రిలేషన్షిప్ కట్ అయింది కదా, ఇంకా ఇక చాట్ ఎందుకు అని. కానీ అప్పుడు సూరజ్ అంటాడు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు చూసుకోవడానికి అని. అలాగే అమ్మాయి గోపిక ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాట్ అంతా డిలీట్ చేస్తుంది. అలాగే ఫ్రీగా ఉండే ఇక నుంచి నువ్వు లోన్లీగా ఉండే ఛాన్స్ ఉండదులే అని చెప్పి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చాట్ అంతా డిలీట్ చేస్తుంది. గోపికకి సూరజ్ అంటే చాలా ఇష్టం. సూరజ్ మరియు గోపిక ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటూ ఉంటారన్నమాట. సీన్ కట్ చేస్తే సూరజ్ వాళ్ళ ఫాదర్ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ రీయూనియన్ మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండగా సూరజ్ వాళ్ళ ఫాదర్ మీరా అనే ఆవిడికి మెసేజ్ చేస్తాడు. వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. అందరూ వచ్చేసారు, ఇంకా నువ్వు రాలేదేంటి అని. అప్పుడు మీరా నేను కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాను, రాలేను అని చెప్తుంది. అది విన్న సూరజ్ ఫాదర్ రాజీవన్ నువ్వు ఈ రోజు ఫ్రీగా ఉంటాను అని చెప్పినందుకే కదా రీయూనియన్ పార్టీ అరేంజ్ చేశాను, కానీ నువ్వు ఇలాగా పార్టీని మిస్ అయిపోయావని చాలా ఫీల్ అవుతాడు. సో ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే మీరా మరియు రాజీవన్ ఇద్దరు కూడా కాలేజ్ మేట్స్. రాజీవన్ మరియు మీరా ఇద్దరు కూడా కాలేజ్ డేస్ లో లవర్స్ అన్నమాట. అలాగే అంతేకాకుండా ఇప్పటికీ కూడా మీరాని లవ్ చేస్తూ ఉంటాడు రాజీవన్. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే మీరా సూరజ్ చదివే కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటుంది. మీరాని చూసి సూరజ్ కూడా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మీరా మ్యారేజ్ చేసుకుని ఉండదన్నమాట. అంతేకాకుండా మీరా మరియు రాజీవన్ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ కాలేజ్ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకొని సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అను పొద్దుట లేచిన దగ్గర నుంచి తన కోసం కూడా ఆలోచించకుండా భర్త కొడుకు కోసం వాళ్ళకే తన జీవితాన్ని అంకితం ఇచ్చేస్తుంది. అంతేకాకుండా పని అయిపోయాక టీవీ చూస్తూ ఉంటుంది. అలాగే పక్కింట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ తో కాసేపు ముచ్చట పెడుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రాజీవన్ మరియు వాళ్ళ కొడుకు సూరజ్ ఇద్దరికి కూడా సరిగా మాటలు ఉండవన్నమాట. ఒకరికి తండ్రి అంటే కొడుకుకి, కొడుకు అంటే తండ్రికి ఇద్దరికి పడదు. వీళ్ళిద్దరి మధ్య బ్రిడ్జ్ లా ఉంటుంది అను. సో సూరజ్కి గోపిక మరియు మ్యూజిక్ తోటి గడిచిపోతూ ఉంటుంది. మరియు వాళ్ళ ఫాదర్ రాజీవన్ కి జాబ్ మరియు మీరాతో అలా టైం గడిచిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎవరి వర్క్స్ లో, ఎవరి లైఫ్ లో, ఎవరి ఎంజాయ్మెంట్స్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ అను మాత్రం లోన్లీగా ఫీల్ అవుతూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సీన్ కట్ చేస్తే సూరజ్ ఫ్యామిలీ ఒక టెంపుల్ కి వెళ్తారు. అక్కడ గోపిక ఎదురయ్యి మీరు సింగర్ కదా అని చెప్పి సూరజ్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు పలకరించి అలాగే వాళ్ళ మదర్ కి కాఫీ ఇస్తుంది. అప్పుడు అను ఆ అమ్మాయిని ఎవరు నువ్వు అని అడిగితే నా పేరు గోపిక, నేను సూరజ్ ఒకటే కాలేజ్, సూరజ్ చాలా బాగా పాడతాడని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అను అడుగుతుంది ఏరా నీ పాటలకు అంత క్రేజ్ ఉందా, నువ్వు అంత బాగా పాడతావా అని. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా చూస్తూ ఉన్న వాళ్ళ ఫాదర్ కి మాత్రం ఎక్కడో కుడుతుంది. ఈ అమ్మాయి ఏమి ఫస్ట్ టైం కాదు, వీడికి ఆల్రెడీ ఈ అమ్మాయి పరిచయం ఉంది అని చెప్పి. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే సూరజ్ వాళ్ళ ఫాదర్ రాజీవన్ ఆఫీస్ కి వెళ్తాడు. వర్క్ లో ఉండగా మీరా మెసేజ్ చేస్తుంది బిజీగా ఉన్నావా, రీయూనియన్ పార్టీకి రానందుకు సారీ, ఈ రోజు మనం ఎప్పుడైనా మీట్ అవుదామా అని అడుగుతుంది. వెంటనే రాజీవన్ నేను ఫ్రీనే, కలుద్దామని రిప్లై ఇచ్చేస్తాడు. సో మీరాని కలవడానికి వెళ్తాడు రాజీవన్. సో సీన్ కట్ చేస్తే కాలేజ్ లో సూరజ్ వాళ్ళకి మ్యూజిక్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ కాంపిటీషన్ పనులన్నీ కూడా మీరానే చూస్తూ ఉంటుంది. సూరజ్ మాత్రం మీరా మేడం ని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడు. అదంతా గమనిస్తుంది గోపిక. అప్పుడు సూరజ్ కి చెప్తుంది నువ్వు ఇక్కడ పాడటానికి వచ్చావు, ముందు అది గుర్తుంచుకో. మాట్లాడుకున్నాక వాళ్ళు సాంగ్ పర్ఫామ్ చేయడానికి వెళ్తారు. అయితే
అదే టైంలో రాజీవన్ కూడా మీరాని కలవడానికి వస్తాడు. సూరజ్ లోపల పాడుతూ కాంపిటీషన్‌కి రెడీ అయ్యి పాడుతూ ఉండగా మీరా మరియు రాజీవన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మన కాలేజ్ డేస్ నుంచి ఈ 25 ఏళ్లలో ఇంకా నీతో టచ్‌లో ఉన్నాను అంటే ఈ బంధానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలీదు అంటుంది మీరా. అంతేకాకుండా ఎప్పుడు నువ్వు నీ భార్య గురించి ఎప్పుడు నాకు చెప్పవు, నాతో షేర్ చేసుకోవు అని మీరా అడిగితే అప్పుడు రాజీవన్ చెప్తాడు తను కేవలం నా భార్య అంతే. అప్పుడు మీరా చెప్తుంది నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ నాకు ఇష్టం లేక రిజెక్ట్ చేశాను అని చెప్తుంది. అదలా ఉంటే మరోపక్క అను రమ్యతో కలిపి కొలంలోకి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్తుంది. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే పక్కింటి రమ్య అంటుంది ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది అనగానే అంటుంది. ఫుట్బాల్ మ్యాచ్ అనగానే అనుకి సంథింగ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుందన్నమాట. నిజం చెప్పాలంటే అనుకి ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం. సీన్ కట్ చేస్తే సూరజ్ మరియు గోపిక టెర్రస్ మీదకి వెళ్ళి వాళ్ళిద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోతారు. మరోపక్క మీరా మరియు రాజీవన్ ఇద్దరు కూడా కాలేజ్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు ముచ్చట్లు మాట్లాడుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ క్లోజ్ అవుతారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే ఇంట్లో మాత్రం అను ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ అలాగే నిద్రపోతుంది. అలా ఒకరోజు కాలేజ్ కి రెహనా వస్తుంది. రెహనాని చూసిన వెంటనే సూరజ్ వెళ్ళి పలకరిస్తాడు, మాట్లాడతాడు. తర్వాత రోజు సూరజ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ గోపిక అందరూ కలిసి మూవీకి వెళ్తారు. అదే రోజు అదే షోకి రాజీవన్ మరియు మీరా కూడా వస్తారు. తర్వాత సూరజ్ వాళ్ళు ఒక ట్రిప్ కి వెళ్దాం అనుకుంటారు. కారు అవసరమయ్యి వాళ్ళ నాన్నతో మాట్లాడు కాబట్టి వాళ్ళ అమ్మతోటి కారు కావాలని సూరజ్ అడిగిస్తాడు. అప్పుడు సూరజ్ వాళ్ళ నాన్న కారు ఇస్తాను గాని కారు మాత్రం సూరజ్ డ్రైవ్ చేయకూడదు అని కండిషన్ పెడతాడు. సో సూరజ్ కి కోపం వచ్చి మాకు ఎవరి కారు అవసరం లేదు, మేము బైక్స్ మీదే ట్రిప్ కి వెళ్తాము అని రూమ్ లోకి వెళ్ళిపోయి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాక సూరజ్ అమ్మని టీ తీసుకురామని అరుస్తాడు. వాళ్ళ అమ్మ ఎంతకి టీ తేవలేకపోవడంతో సూరజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి చూస్తే ఆవిడ కదలదు. సో సూరజ్ కి ఒకసారి భయం వేసి గట్టిగా వాళ్ళ నాన్నని పిలుస్తాడు. వెంటనే వాళ్ళ నాన్న వచ్చి ఇద్దరు హాస్పిటల్ కి తీసుకెళ్తారు. కానీ అప్పటికే లాభం లేదు, అను చనిపోయిందని చెప్తారు డాక్టర్స్. దాంతో సూరజ్ మరియు రాజీవన్ ఇద్దరు చాలా బాధపడతారు. ఈ విషయం అంతా తెలిసిన గోపిక అక్కడికి వచ్చి సూరజ్ ని ఓదారుస్తుంది. అలాగే అనుకి అంత్యక్రియలు అన్ని ఏర్పాటు చేస్తారు. బాంబే నుంచి అను వాళ్ళ అక్క కూడా వస్తుంది. అలా అను లేకుండా కొన్ని రోజులు గడుస్తాయి. అను మాత్రం ఒక పిల్లికి రోజు ఫుడ్ పెడుతుంది. అను కోసం ఆ పిల్లి రోజు వచ్చి గుమ్మం దగ్గర చూస్తూ ఉంటుంది. సూరజ్ వాళ్ళ ఫాదర్ పట్టుకెళ్లి ఫుడ్ పెట్టినా గానీ ఆ పిల్లి తినకుండా అను కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. తర్వాత ఒక రోజు కొంతమంది పిల్లలు వచ్చి వాళ్ళు గెలుచుకున్న కప్ తీసుకొచ్చి అను ఫోటో దగ్గర పెట్టి అను ఆంటీ వల్లనే మాకు ప్రైజ్ వచ్చింది, అలాగే అను ఆంటీయే మాకు డబ్బులు కట్టి ఆడటానికి ఎలిజిబిలిటీ సంపాదించి పెట్టింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మీరా రాజీవన్ని కలుస్తుంది. అలాగే రాజీవన్ అప్పుడు బాధపడతాడు. అను బ్రతికున్నన్నాళ్ళు ఎప్పుడూ ఒక మంచి భర్తగా నేను ఎప్పుడూ బిహేవ్ చేయలేదు, తనని ఎప్పుడు హ్యాపీగా చూసుకోలేదు, సంతోషంగా ఉంచలేదు, చివరికి తనతో మాట్లాడడానికి కూడా నేను టైం ఎప్పుడు కేటాయించలేదు, ఇప్పుడు ఇలా అయిపోయింది అని బాధపడతాడు. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఆ బాధలోంచి బయటకు పడుతూ ఉంటారు సూరజ్ మరియు రాజీవన్. అలా ఒక రోజు ఒక డైరీ దొరుకుతుంది రాజీవన్ కి. రాజీవన్ ఆ డైరీ ఓపెన్ చేసి చదువుతాడు. కొంచెం చదివాక రాజీవన్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే రమ్య రమ్య అంటూ అరుచుకుంటూ రమ్య దగ్గరికి వెళ్తాడు. అలాగే రమ్యని అడుగుతాడు, అను గురించి నీకు అంతా తెలుసు కదా, ఎవరి వినోద్ అని అడుగుతాడు. రమ్య మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంది. రాజీవన్ అక్కడి నుంచి కోపంగా కారేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడే సూరజ్ వస్తూ రాజీవన్ కోపంగా వెళ్ళిపోవడం చూస్తాడు. ఏంటి అని రమ్యని అడుగుతాడు సూరజ్. అప్పుడు రమ్య సూరజ్ కి చెప్తుంది, ఇది మీ అమ్మ రాసుకున్న డైరీ, దీన్ని చదివినాక మీ డాడీకి కోపం వచ్చి కోపంగా వెళ్ళిపోతున్నాడు అని చెప్తుంది. నిజానికి మీ అమ్మ గతంలో ఒకరిని ప్రేమించింది, అతని పేరు వినోద్ అని చెప్తుంది రమ్య. అది వినగానే సూరజ్ కూడా షాక్ కి గురవుతాడు. చాలా లేట్ అయినా గానీ వాళ్ళ ఫాదర్ ఇంటికి రాకపోవడంతో రాజీవన్ పనిచేసే ఆఫీసులో సతీష్ అనే ఒక ప్యూన్ ఉంటాడు. అతనికి ఫోన్ చేసి మా నాన్న ఎక్కడున్నారో తీసుకుని రమ్మని చెప్తాడు. వెంటనే సతీష్ అని ఒక బార్ కి వెళ్లి ఫుల్ గా లోడ్ అయిపోయి ఉన్న రాజీవన్ ని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతాడు. అలా తాగిన మైకంలో ఉన్న రాజీవన్ సతీషన్ కి చెప్తూ ఉంటాడు, నా భార్యకి పాస్ట్ లో లవ్ స్టోరీ ఉంది, ఇంతకాలం తనతో గడిపిన కాలంలో నేను ఎప్పుడూ తెలుసుకోలేకపోయాను అని చెప్పి అలాగే సూరజ్ తో కూడా అంటాడు, మీ అమ్మ మనకి బట్టలు ఉతకడం వంట చేయడం ఇది మాత్రమే తెలుసు, మనకి తెలియకుండా ఇంకెన్ని పనులు చేస్తుంటుందో అని చెప్పి అప్పుడు
అక్కడే ఉన్న రమ్యకి కోపం వచ్చి, అను గారి గురించి మీరెప్పుడు అర్థం చేసుకోలేదు, ఆవిడ గురించి మీరెప్పుడు పట్టించుకోలేదు, ఆవిడ చాలా మంచి ఆవిడెప్పుడు ఏ తప్పు చేయలేదు అని చెప్తుంది రమ్య. అలాగే తాగిన మత్తులో పడుకుని పోతాడు రాజీవన్. తర్వాత సూరజ్ గోపికకి ఫోన్ చేసి వాళ్ళమ్మ పాస్ట్ గురించి, తనకు ఒక లవర్ ఉన్నట్టు చెప్తాడు. అప్పుడు గోపిక చెప్తుంది, ప్రతి ఒక్కరికి పాస్ట్ లో ఏదో ఒక లవ్ ఉంటుంది, కావాలంటే మీ ఫాదర్ ని కూడా అడుగు, తను చెప్పకపోయినా సరే తనకి పాస్ట్ లో ఎవరో ఒక లవర్ ఉంటారు అని చెప్తుంది గోపిక. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సూరజ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అస్థికలు నదిలో కలపడానికి రెడీ అవుతాడు. వాళ్ళ నాన్న నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్నని లేపి వాళ్ళ నాన్నని తీసుకొని అస్థికలు కలపడానికి వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక రాజీవన్ కి కాల్ వస్తుంది. కార్ ఆపి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సూరజ్ వాళ్ళ అమ్మ రాసిన డైరీ తీసి చదువుతూ ఉంటాడు. అది చూసిన రాజీవన్ కి చాలా కోపం వచ్చి, ఆ డైరీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మనతో పాటు అంటాడు. అయినా ఇతరుల డైరీ చదవకూడదని నీకు తెలీదా అని అంటాడు రాజీవన్ సూరజ్ ని. అప్పుడు సూరజ్ అంటాడు, నేను ఎవరో వేరే వాళ్ళది చదవట్లేదు, మా అమ్మ డైరీ చదువుతున్నాను అని. అలా మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తారు. సూరజ్ అంటాడు, నాకు ఈ డైరీలో ఏముందో ఏమి రాసిందో అమ్మ తెలుసుకోవాలని ఉంది అని. సరే చదువు అంటాడు రాజీవన్. సో స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. సూరజ్ డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు. సో సూరజ్ వాళ్ళ అమ్మ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అను కాలేజ్ చదివే రోజుల్లో తన ఫ్రెండ్ ఇందుతో కలిసి డైలీ బస్ ఎక్కి కాలేజ్ కి వెళ్తుంది. అలా ఒక రోజు కాలేజ్ కి వెళ్ళడం కోసం బస్ ఎక్కుతుంది. ఆ రోజు మాత్రం రోజు ఉండే కండక్టర్ కాకుండా వేరే ఒక అతను ఉంటారు. అతనే వినోద్. అను అప్పుడే ఫస్ట్ టైం వినోద్ ని చూస్తుంది. అయితే అప్పుడు బస్ సడన్ బ్రేక్ వేయడం తోటి అక్కడున్న రాడ్ కి తల తగిలి వెంటనే మైకమొచ్చి పడిపోతాడు వినోద్. వెంటనే అను తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లి మొహం మీద చల్లుతుంది. తను మైకంలోంచి బయటికి వస్తాడు. సో కళ్ళు తెరిచిన వెంటనే అను కనిపిస్తుంది. అప్పుడే వినోద్ కూడా అనుశ్రీని ఫస్ట్ టైం చూస్తాడు. అలాగే అను వినోద్ ని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడుతుంది. అలాగే కాలేజ్ కి వెళ్ళాక కూడా ఆ బస్ కండక్టర్ గురించి ఇందుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ రోజు కాలేజ్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కుతారు. అలాగే బస్సులో అంతా వెతుకుతూ ఉంటుంది అను ఆ కండక్టర్ కోసం. కానీ అప్పుడు వినోద్ కాకుండా ప్రతిరోజు ఎవరైతే ఉంటారో ఆ కండక్టరే ఉంటాడు. అలాగే అను ఆ కండక్టర్ ని అడుగుతుంది, పొద్దున్న ఉన్న కండక్టర్ ఎవరు అని. అప్పుడు ఆ కండక్టర్ చెప్తాడు, తను నా కొడుకు, ఉదయం నాకు కొంచెం వర్క్ ఉండి తనని పంపించాను అని. ఆ బస్సులోనే ఉన్న వినోద్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అను. వినోద్ మాత్రం ఒక ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం వినోద్ కి. అలాగే ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారం పోలీస్ అవ్వాలని చెప్పి పోలీస్ కి ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాడు వినోద్. ఇది ఇలా జరుగుతుండగా మళ్ళీ స్టోరీ ప్రెసెంట్ లోకి వస్తుంది. కారు డ్రైవ్ చేస్తూ ఉండగా కాల్ వస్తుంది రాజీవన్ కి. వెంటనే కట్ చేస్తాడు. అది ఎవరో కాదు, మీరా మేడం. సూరజ్ చూసేస్తాడు. కాల్ ఎందుకు కట్ చేశారు, మాట్లాడండి, మీకు మీరా మేడం కి ఉన్న రిలేషన్ నాకు తెలుసు అని చెప్తాడు సూరజ్ రాజీవన్ కి. అంతేకాదు ఆ రోజు సినిమా థియేటర్ లో కూడా మీ ఇద్దరిని చూశాను అని చెప్తాడు. ఇదంతా విన్న రాజీవన్ షాక్ అయ్యి, మరి ఈ విషయం మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అమ్మకి మీ మీద చాలా నమ్మకం ఉంది, ఆ నమ్మకం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు సూరజ్. మళ్ళీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. కాలేజ్ కి వెళ్ళిన అను అక్కడ ఒక బ్యానర్ చూస్తుంది. అక్కడ జరిగే ఒక ఫుట్బాల్ లీగ్ లో టాప్ స్కోరర్ వినోద్ అని చూస్తుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి ప్రిన్సిపాల్ వచ్చి అనుతో వినోద్ గురించి చెప్పి, తను ఒక ఫుట్బాల్ ప్లేయరే కాదు, పోలీస్ అవ్వడానికి కూడా ఎగ్జామ్స్ రాస్తున్నాడు. సో తనకి లైబ్రరీలో మెంబర్షిప్ కావాలంట, నువ్వు హెల్ప్ చేయని చెప్పి వినోద్ కి అనుని హెల్ప్ చేయమని వినోద్ నుంచి పంపిస్తాడు ప్రిన్సిపాల్. అలా లైబ్రరీలో మెంబర్షిప్ ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, వీటితోటి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరి మంచి రిలేషన్ ఏర్పడుతుంది. సో అను మరియు వినోద్ ఇద్దరు కూడా ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు నచ్చుతారు. అలా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ అలా కొన్ని రోజులు చక్కగా గడిచిపోతాయి. అలా ఒక రోజు కాలేజ్ లో జరిగిన ఫుట్బాల్ గేమ్ లో వినోద్ టీం ఓడిపోవడంతో ఆపోజిట్ టీం వాళ్ళు వినోద్ టీం ని తక్కువ చేసి హేళన్ గా మాట్లాడటంతో ఇద్దరికి ఫైట్ అవుతుంది. అక్కడ వాళ్ళందరూ ఆ గొడవని ఆపుతారు. అదంతా చూసిన అను తర్వాత వినోద్ తో చెప్తుంది, ఒక గేమ్ అన్నాక ఒకళ్ళు ఓడటం ఒకళ్ళు గెలవడం ఇదంతా కామన్,
ఓడిపోతే అలా కొట్టేస్తావా అని అంటుంది అను. అప్పుడు వినోద్ చెప్తాడు, ఆపోజిట్ టీం వాళ్ళు కావాలనే మా టీమ్ లో వాడికి ఇంజురీ అయ్యేలా చేశారు, అందుకే కొట్టాను అని చెప్తాడు. అది విన్న అనుకి వినోద్ మంచితనం కూడా నచ్చుతుంది. అలా వాళ్ళిద్దరూ డైలీ కలుసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరి మధ్య జరిగేవన్నీ కూడా తను డైరీలో పొందుపరుస్తూ ఉంటుంది అను. అది అలా ఉంటే ఊర్లో పొలిటికల్ బ్యానర్స్ కట్టే విషయంలో అను అను వాళ్ళ నాన్నకి మరియు వినోద్ కి గొడవ జరుగుతుంది. అను వాళ్ళ ఫాదర్ కి మరియు వినోద్ కి చిన్న గొడవ జరుగుతుంది. ఈ గొడవ అయ్యాక అను మరియు వినోద్ ఇద్దరు కలిసి తిరుగుతున్నారని తెలిసి అను వాళ్ళ ఫాదర్ రాజీవన్ అనే అతనితో పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడు. అను మరియు వినోద్ మాత్రం అనుకుంటారు, పోలీస్ ఎగ్జామ్స్ రాశాక పోలీస్ సెలెక్ట్ అయ్యాక ఇద్దరు కలిసి ఊరు వదిలి వెళ్ళిపోదాం అని అనుకుంటారు. ఈ విషయం కేవలం అను ఫ్రెండ్ అయిన ఇందుకి మాత్రమే తెలుసు అని డైరీలో రాస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ ఒక రోజు వెళ్ళిపోదాం అనుకుని అను బ్యాగ్ ఇచ్చుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే కార్ వేసుకొని రావడానికి వినోద్ రెడీగా ఉంటాడు. అప్పుడే ఏదో విషయం మేరకు పోలీసులు వినోద్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇది చదువుతూ ఉండగా రాజీవన్ కి మాత్రం ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి సూరజ్ ని అడుగుతారు, ఇద్దరు లేచి వెళ్ళిపోయారా అని చెప్పి. డైరీలో అంతవరకే రాసి ఉంది అని చెప్తాడు సూరజ్. అప్పుడు రాజీవన్ అంటాడు, అయితే అన్ని ఓల్డ్ స్టోరీస్ లాగానే వీళ్ళిద్దరి విషయం తెలిసి ఇంట్లో మీరు వెళ్ళిపోతే మేము సూసైడ్ చేసుకుంటాం అంటూ ఎవడో బక్రాగాడిని తీసుకొచ్చి కట్టబెట్టి ఉంటారు. ఆ బక్రాగాడిని నేనే అని చెప్తాడు రాజీవన్. అలా మళ్ళీ ప్రయాణం కంటిన్యూ చేస్తారు రాజీవన్ మరియు సూరజ్. డైరీ తిప్పుతూ ఇంతటితో ఆగిపోయింది, తర్వాత ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సూరజ్ అనుకుంటాడు, చిన్న హింట్ కూడా లేదని. అలాగే ఆ డైరీలో ఉంటుంది, వినోద్ ని ఒక్కసారైనా చూడాలి అని. అలాగే తను చనిపోయిన సమాధి పైన తను తీసుకొచ్చి ఒక రోజ్ పెట్టాలని అది చివరి కోరికగా రాస్తుంది అను ఆ డైరీలో. అది చదివాక సూరజ్ చాలా ఫీల్ అవుతాడు. తర్వాత అను అస్థికలు నదిలో కలిపేస్తాడు సూరజ్. అప్పుడే అక్కడ ఉన్న పురోహితుడు సూరజ్ మరియు రాజీవన్ తో చెప్తాడు, ఈవిడ చనిపోయిన గడియలన్నీ మంచివే, ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు, కానీ ఈవిడికి ఏమైనా తీరని కోరికలు ఉంటే తీర్చేయండి అని చెప్పి మాత్రం ఆ పురోహితుడు చెప్తాడు. అప్పుడే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని ఆ పురోహితుడు చెప్తాడు. అప్పుడు సూరజ్ అనుకుంటాడు, వాళ్ళ అమ్మ డైరీలో రాసిన చివరి కోరికని ఎలాగైనా నెరవేర్చాలి అని. కానీ రాజీవన్ కి మాత్రం ఆ కోరిక తీర్చడం అస్సలు ఇష్టం లేదు, తను ఒప్పుకోడు. అప్పుడు సూరజ్ అంటాడు, ఎప్పుడైనా నా మాట గాని అమ్మ మాట గాని నువ్వు వాల్యూ ఇచ్చావా, కనీసం అమ్మ కోరిక ఇదైనా తీర్చు అని చెప్తాడు సూరజ్ వాళ్ళ నాన్నకి. రాజీవన్ మళ్ళీ మీరాకి కాల్ చేసి ఈ విషయం చెప్తాడు. అప్పుడు మీరా కూడా సేమ్ చెప్తుంది, సూరజ్ ఏమైతే అన్నాడో అది కరెక్ట్ అని చెప్పి. అప్పుడు సూరజ్ మరియు రాజీవన్ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళ ప్రయాణం కంటిన్యూ చేస్తూ అను వాళ్ళ ఊరికి వెళ్తారు. అలాగే వినోద్ ని కూడా కలుస్తారు. వినోద్ కోసం అనుకుంటారు, సూరజ్ మరియు రాజీవన్ ఇద్దరు అనుకుంటారు వినోద్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయిపోయి ఉంటాడని. కానీ వినోద్ ని సడన్ గా చూసి షాక్ అవుతారు, ఎందుకంటే ఆటో నడుపుతూ ఉంటాడు వినోద్ ని కలిసి సూరజ్ మాట్లాడుతూ అసలు విషయం చెప్పకుండా అసలు అను అనే అమ్మాయి వినోద్ కి గుర్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తాడు కొన్ని మాటలు మాట్లాడుతూ. అలాగే సూరజ్ వినోద్ కి వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరినీ పేర్లు గుర్తు చేసేటప్పటికి ఒక్కొక్కరితోటి మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటాడు వినోద్. సూరజ్ వినోద్ ని అడుగుతాడు, మీరు అసలు ఎందుకు పారిపోవాలనుకున్నారు, పారిపోయారా లేదా అని. అప్పుడు అదంతా ఒక సిల్లీ మ్యాటర్, మేము అసలు పారిపోదాం అనుకున్నాము, కానీ అప్పుడు జరిగింది ఏంటంటే ఒక చిన్న గొడవ వలన మేమిద్దరం పారిపోలేకపోయాము అని చెప్తాడు. తర్వాత తనకి వేరొకరితో మ్యారేజ్ అయ్యింది, ఇక్కడ నాకు రౌడీగా పేరు వచ్చేసింది, నాకు పోలీస్ జాబ్ కూడా రాలేదు, అందుకే ఇలా చిన్న చిన్న వర్క్స్ చేసుకొని బ్రతుకుతున్నాను అని చెప్తాడు వినోద్. ఇప్పుడు రాజీవన్ వినోద్ ని అడుగుతాడు, మళ్ళీ తను ఎప్పుడు కలవలేదా అని. అప్పుడు వినోద్ చెప్తాడు, లేదు నేను ఎప్పుడు కలవలేదు, అలాగే తన గురించి ఆలోచించే టైం కూడా నాకు లేదు, అప్పటి నుంచి నా లైఫ్ లో ఇంకెప్పుడు స్వీట్ మెమొరీస్ కూడా లేవు అని. సూరజ్ వాళ్ళ ఫాదర్ వినోద్ కి అసలు విషయం చెప్పబోతాడు, కానీ సూరజ్ పక్కకి లాక్కొచ్చి మనం ఇంత చెప్పినా అతనికి ప్రేమించిన అమ్మాయిని తర్వాత గుర్తు చేసుకునే ఖాళీ కూడా లేనప్పుడు మనం చెప్పడం అవసరమా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు సూరజ్ రాజీవన్ ని. ప్రతి ప్రేమ కథకి ఒక వాల్యూ ఉంటుంది, కానీ మన అమ్మ
ప్రేమ కథ మాత్రం ఆ డైరీలోనే ఎండ్ అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా సూరజ్ మరియు రాజీవన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా రాజీవన్ సూరజ్ తో అంటాడు, మీ అమ్మ అసలైన ప్రేమికుడిని ప్రేమించలేదు, తన ప్రేమకి వాల్యూ లేదు అని చెప్తాడు. కానీ ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే తను చనిపోయిన ఆ రోజే అక్కడికి వస్తాడు వినోద్. అప్పుడే వినోద్ సూరజ్ ని చూసుంటారు. సూరజ్ కి మాత్రం తెలుసు వినోద్ ఇంకా అనుని మర్చిపోలేదు అని. కానీ వాళ్ళ ఫాదర్ కి నిజం తెలియకూడదని అలా మాట్లాడతాడు సూరజ్. అంతేకాకుండా వచ్చేసేటప్పుడు ఆ డైరీని వినోద్ ఆటోలోనే పెట్టేసి వస్తాడు సూరజ్. తర్వాత ఆ డైరీ అంతా చదివి వినోద్ చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతాడు. అలాగే ఆ డైరీ చివర్లో రాసి ఉంటుంది, ద డైరీ బిలాంగ్స్ టు అను అండ్ వినోద్, కింద సూరజ్ అని రాసి ఉంటుంది. అలా మూవీ ఎండ్ అయిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ ఫీల్ గుడ్ మూవీ. మీకు ఈ మూవీ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక కంటిన్యూస్ గా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ.